మన జీవితంలో కొన్ని కథలుంటాయి. అవి కేవలం కథల్లా అనిపించవు, మనల్ని మార్చే శక్తుల్లా పనిచేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక పవిత్రమైన గ్రంథం శ్రీ గురుచరితము గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక కథ కాదు, ఒక వాగ్దానం, ఒక అభయం, ఒక అద్భుతం. అసలు ఈ గ్రంథం ఒక అద్భుతమైన వాగ్దానంతో మొదలవుతుందండి. శ్రవణమాత్రమున సమస్తాభీష్టములు సిద్ధించును అని. అంటే ఏమీ లేదు, కేవలం ఈ కథను శ్రద్ధగా వింటే చాలు, మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. ఎంత శక్తివంతమైన మాట కదా! అందుకనే దీని కేవలం అక్షరాల కూర్పుగా ఓ పుస్తకంలా చూడరు, అద్భుతాలు చేసే గ్రంథంగా భక్తులు నమ్ముతారు. జీవితంలో ఎదురయ్యే తీరని దుఃఖాలకి, కష్టాలకి ఇదొక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని అంటారు. ఇంతకీ ఈ గురుచరిత్ర అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది గురువుల మహిమాన్వితమైన జీవితగాథ. సంసారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది అనుకుంటే, అందులో మనకు ఎదురయ్యే భయాలు, బాధలు పెద్ద పెద్ద అలలన్మాట. ఆ అలల నుంచి మనల్ని కాపాడి ఒడ్డుకు చేర్చే ఒక పడవలాంటిదే ఈ గ్రంథం. అంటే ఇది కేవలం కథ కాదు, ఒక పరిష్కారం. సరే, ఇంత గొప్ప గ్రంథం మనకు ఎలా పరిచయమవుతుంది? అసలు కథ ఎలా మొదలవుతుంది? విచిత్రమేంటంటే ఇది ఒక సాధకుడి అంతులేని బాధతో మొదలవుతుంది. ఆయన పేరు నామధారకుడు. జీవితమనే ప్రయాణంలో నడిచి నడిచి పూర్తిగా అలిసిపోయాడు. గుండెల నిండా ఏదో చెప్పలేని భారం, కళ్లలో నిరాశ. ఒక్క దారి కనపడదా అని వెతుకుతున్నాడు. నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కదా. అలా ఆ నిరాశలో కొట్టుమిట్టాడుతుండగా ఆయనకి ఒక సిద్ధయోగి కనిపిస్తాడు. ఆయన మామూలు యోగి కాదు, ఒక దైవ స్వరూపంలా ఉన్నాడు. నామధారకుడు ఏమీ చెప్పకముందే ఆ యోగి అతని కళ్లలోకి చూసి గుండెల్లోని ఆవేదన మొత్తాన్ని చదివేశాడు. ఇంకేం చేస్తాడు నామధారకుడు? వెంటనే ఆ యోగి కాళ్లమీద పడి, స్వామీ, ఈ కష్టాల సముద్రాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలా అని ఎంతో ఆర్తితో అడుగుతాడు. ఇది కేవలం నామధారకుడి ప్రశ్న మాత్రమే కాదు, ఆలోచిస్తే యుగయుగాలుగా ప్రతి మనిషిని అడిగే ప్రశ్న ఇదే. అలా అడిగిన ఆ ఆర్తితో కూడిన ప్రశ్నకు ఆ యోగి ఒక అద్భుతమైన సమాధానమిస్తాడు. ఇక్కడినుంచే కథ ఒక ఆశావహమైన మలుపు తీసుకుంటుంది. ఆ యోగి నామధారకుడి భుజం తట్టి, భయపడకు నాయనా, నీ బాధనన్నిటినీ తీర్చగల శక్తి ఉన్న ఒక కథ ఉంది. అది గురువుల కథ. ఆ కథ నేను నీకు చెప్తాను, అదే నిన్ను కాపాడుతుంది అని మాట ఇస్తాడు. చూడండి, ఇది కేవలం ఓదార్పు మాటలు కాదు, విముక్తికి ఒక దారి చూపించడమన్నమాట. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. గురుచరిత్ర అనేది కేవలం వినడానికి ఒక కథలా కాకుండా, ఆ సంసార సముద్రంలో మునిగిపోతున్న నామధారకుడిని ఒడ్డుకు చేర్చే ఒక పడవలా పరిచయమవుతుందన్నమాట. అసలు ఇంత శక్తివంతమైన కథ ఎక్కడ్నుంచి వచ్చింది? దీని మొదలు ఎక్కడా? అదొక పెద్ద పరంపర, ఒక పవిత్రమైన గంగలా ప్రవహించింది ఈ జ్ఞానం. ఎలాగో చూద్దాం. మొట్టమొదట దీని మూలం శ్రీపాద శ్రీవల్లభ, నరసింహ సరస్వతిలాంటి మహాగురువుల జీవితాలు. వారి దివ్యమైన జీవితగాథను సరస్వతి గంగాధరుడు అనే రచయిత ఒక గ్రంథంగా రాశారన్నమాట. ఇప్పుడు అదే గ్రంథంలోని కథను ఆ సిద్ధయోగి నామధారకుడికి చెబుతున్నాడు. చూడండి, ఆ జ్ఞానం ఎలా ఒకరినుంచి మరొకరికి ప్రవహిస్తోందో. దీనివల్లే దీనికింత శక్తి. ఇక నామధారకుడి వేదనకు సమాధానం దొరికే సమయం వచ్చింది. ఆ జ్ఞానగంగ ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం కూడా ఆ నామధారకుడితో పాటే కూర్చుని ఆ కథ వినడానికి సిద్ధమవుదాం. ఆ నది ఒడ్డున చల్లటి గాలి వేస్తుండగా, ప్రశాంతమైన వాతావరణంలో నామధారకుడు కళ్ళు మూసుకుని తన మనస్సును, హృదయాన్ని పూర్తిగా ఆ కథ వినడానికి సిద్ధం చేసుకున్నాడు. ఆ క్షణం, ఆ నిరీక్షణ ఎంత పవిత్రంగా ఉంటుందో కదా. ఇక్కడే ఒక ప్రశ్న. కేవలం వింటేనే అన్ని కోరికలు తీరుతాయని చెప్పిన ఈ కథను నిజంగా, మనస్ఫూర్తిగా, హృదయం లోతుల్లోంచి వింటే అప్పుడు ఏం జరుగుతుంది? దాని ప్రభావం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది?